హాయ్ అండి అందరికీ. బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ని ఇలాగా ఫస్ట్ తిరిగేసుకోవాలండి. తిరిగేసుకొని ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదండి, ఇట్లా మనకి బ్లౌజ్ షోల్డర్ దగ్గర జాయింట్, ఈ రెండు జాయింట్లని ఇట్లా ఈక్వల్గా పట్టుకోవాలన్నమాట. ఈక్వల్గా ఇలా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఒక గుర్తు పెట్టుకోవాలండి. ఇట్లా దీనికి నెక్ దగ్గర బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, ఈ కప్పు దగ్గర ఇట్లా ఫోల్డ్ ఇలాగ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ బ్లౌజ్కి ఒక లైన్ తీసుకోవాలి ఇలాగా కింద. ఇది హెమ్మింగ్ పట్టి కోసం అండి. కింద మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఒక లైన్ తీసుకోవాలండి ఫస్ట్. ఇక్కడ ఒక్కొక్కరికి ఇలాగా లేస్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ బ్లౌజు, అది నడుము దగ్గర లేవకుండా ఉండాలంటే ఇలా తీసుకొని చూడండి మీరు ఒకసారి. కూర్చుంటుందండి బ్లౌజ్ ఇలాగా, ఇక్కడ లేవదనమాట. ఇక్కడ పైకి ఈపు దగ్గర కరెక్ట్ కూర్చుంటుంది బ్లౌజు. ఇక్కడ ఎక్కువ తీసుకొని రాను ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ తగ్గించాలండి. ఇక్కడ దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. అయితే ఇది జాయింట్ దగ్గర కింద ఇట్లా జారినట్టు లేకుండా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ని ఇలాగా మనం ఇప్పుడు ఈ గుర్తు పెట్టుకున్నాం కదండి మార్కర్ తోటి ఇలా పెట్టుకున్నాం కదా ఈక్వల్గా. దీన్నేమో ఇప్పుడు ఈ లైన్ వదిలేసి, ఏదైతే నడుము దగ్గర లైన్ గీసుకున్నామో అది వదిలేసి పైకి పెట్టుకోవాలండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి కటింగ్ ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి బ్లౌజు, నీట్గానే వస్తుంది. మనకి టేప్ లేకున్నా కానీ వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం కటింగ్ చేసుకోవచ్చండి. ఇలా నెక్ కొంచెం డీప్గానే ఉంది, ఎక్కువ నెక్ గల్ల పెద్దగానే ఉంది. ఇలా మంచిగా పట్టుకొని ఇలాగా నీట్గా అనుకోవాలండి ఇలాగా. ఇది చాలా పాత బ్లౌజ్ అండి, కొంచెం ముడత ఎక్కువ అయిపోయింది అనుకుంటా. ఇది సైజు కరెక్ట్ ఉందని చెప్పి ఇచ్చారు వాళ్ళు నాకు, మా కస్టమర్. ఇక్కడ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి, సైడ్ జాయింట్ ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి లైన్ గీసుకోవాలి ఇక్కడ. ఇది అంతేనండి, ఎక్స్ట్రా ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా, ఇది ఎగ్జాక్ట్ అనమాట. మనకి ఇది కుట్లో పోగా మిగుతుంది అనమాట. నడుము దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, అక్కడ ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర